వొర్రకుంటలో గ్రేటర్ ఇన్ఫ్రా విల్లాలు విస్తుపోయేలా చేస్తున్న వొర్రకుంటలో కాస్ట్ విల్లాలు సూపర్ స్కెచ్ వేసి కుంటను మింగేసిన దుర్మార్గం. చూస్తుండగానే చెరువు చటుక్కున మాయం. కుంటను బలి చేసి కాసులకు కక్కుర్తిపడ్డ అధికారులు. అక్కడ చెరువు ఉందని నిర్ధారించిన నీటిపారుదల శాఖ, కబ్జాకారులకు సహాయం అందిస్తున్న రెవెన్యూ శాఖ. హెచ్ఎండిఏ లేక్స్ లో స్పష్టంగా కుంట. చిత్రంగా అదే హెచ్ఎండిఏ నుంచి నిర్మాణ అనుమతులు, హైడ్రా బుల్డోజర్ల కోసం ఎదురు చూస్తున్న వొర్రకుంట లేక్స్ లో తిరిగి తన స్థానం కల్పించాలని స్థానికుల డిమాండ్. ఒకసారి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. భవిష్యత్తు తరాల అభ్యున్నతి కోసం మన పూర్వీకులు చెరువులను, కుంటలను నిర్మించి అటు వ్యవసాయానికి, ఇటు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వారు ఎంతో ముందు చూపుతో చెరువులను, కుంటలను అభివృద్ధి చేశారు. భూమిలో నీటి వనరులు తగ్గముఖం పడకుండా వాన నీటిని చెరువుల్లో, కుంటల్లో నిల్వ ఉండేలా చేసుకున్నారు. దీనితో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రకృతి గాని పచ్చదనం ఉండేలా చేసుకున్నారు. దానితో ఎలాంటి ప్రమాదాలు ఏర్పడకుండా ఉండేది. కానీ కొందరు ముష్కరులు భూమినే కాకుండా చెరువులను, కుంటలను కూడా తెగ మింగేసి భవిష్యత్తు తరాలకు ఈ భూమికి పెను ప్రమాదాన్ని సృష్టించారని చెప్పాలి. అయితే సంగారెడ్డి జిల్లాలో ఒక దుర్మార్గపు ఘటన వెలుగు చూసింది. వివరాలు చూస్తే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నేలకొని ఉన్న వొర్రగుంట కనుమరుగైపోయింది. హెచ్ఎండిఏ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 82లో 2.871 ఎకరాల్లో వొర్రకుంట విస్తరించి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. కాగా 2017 ఫిబ్రవరి నెలలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ కుంట విస్తీర్ణానికి సంబంధించి సర్వే నిర్వహించి ఈ కుంట ఐడి 1000/89 హద్దులను కూడా నిర్ణయించడం జరిగింది. కానీ దురదృష్టం ఏమిటంటే 2017 సంవత్సరంలో హెచ్ఎండిఏ అధికారులు సర్వే చేసి నిర్ధారించిన ఈ కుంటపై కన్నేసిన కొందరు ముష్కర నిర్మాణదారులు కుంటను అడ్డంగా కబ్జా చేసి కుంట కబ్జా విషయంలో కదిలిన నీటిపారుదల శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి కుంటను నిర్ధారించారు. అయితే కబ్జా చేసిన గ్రేటర్ ఇన్ఫ్రా నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశంలోనే కుంట ఉందని ఖచ్చితంగా నిర్ధారిస్తూ అప్పటి సంగారెడ్డి నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ మురళీధర్ 18 మే 2023లో జిల్లా కలెక్టర్కు సైతం తమ నివేదికను పంపారు. గూగుల్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ సహాయంతో కుంట ప్రదేశాన్ని నిర్ధారించడం జరిగింది. సాక్షాత్తు ఇరిగేషన్ అధికారులు ఆ ప్రదేశంలో కుంట ఉందని పక్కాగా నిర్ధారించిన నిర్మాణ విషయంలో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకడుగులు వేస్తున్నారు. నిర్మాణ సంస్థ అయిన గ్రేటర్ ఇన్ఫ్రా ప్రమోటర్స్ అప్పటి ప్రభుత్వంలో పక్క జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజు వేసినట్లే చెప్పాలి. అయితే ఇక ఈ కుంట అక్రమాలపై బొల్లారం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పత్రికల్లో కథనాలు వచ్చినా వారు బెదరలేదు. మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరన్న బరి తెగింపుతో కుంటలలో నిర్మాణాలను యథావిధిగా కొనసాగించారు. ఈ కంపెనీ యాజమాన్యానికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి జిల్లా రెవెన్యూ అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకొని మాయ చేసి డబ్బుతో మంత్రమేసి తమ అనుకూలంగా సర్వే రిపోర్ట్ను మార్చుకున్నారు. ఆ తప్పుడు సర్వే రిపోర్టు సహాయంతో హెచ్ఎండిఏ అధికారులను ఏదో ఒక రకంగా ప్రసన్నం చేసుకొని నిర్మాణ అనుమతులను సంపాదించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ హెచ్ఎండిఏ అధికారులు ఏదో ఒక రకంగా ప్రసన్నం చేసుకొని నిర్మాణ అనుమతులను సంపాదించుకున్నట్లు తెలుస్తుంది. హెచ్ఎండిఏ నిర్మాణ అనుమతులు ఇవ్వడంతో మమ్మల్ని ఎవరేం చేయలేరని విర్రవీగుతూ తమ ఇష్టానుసారంగా కుంటలను కబ్జా చేసి కాస్ట్ విల్లాలను నిర్మిస్తున్నారు. ఒకప్పుడు నీటితో కలకలలాడిన ఆ కుంటను కంప్లీట్ గా జంగల్ గా మార్చి కుంట ఆనవాళ్లు కూడా పూర్తిగా లేకుండా చేశారట. సో ఇక్కడ చెరువులు, కుంటలు, వరద కాలువలను ఆక్రమించి చేస్తున్న నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తూ ప్రకృతి సంపదను పరిరక్షించడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రా వొర్రకుంటను పునరుద్ధరిస్తుందని ఆశలను కలిగిస్తుంది. అయితే ఇక్కడ హైడ్రా కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న రంగనాథ్ చెరువుల్లోని అక్రమ కట్టడాలపై విచారణ జరిపి కఠినంగా వ్యవహరిస్తూ కూల్చివేతలు మొదలుపెట్టారు. ఇప్పటికే మహానగరంలో పలు చోట్ల అక్రమ కట్టడాలపై కొరడా జులిపించింది హైడ్రా బృందం. బాచుపల్లిలోని ఎర్రకుంటలో వెలిసిన పెద్ద
అపార్ట్మెంట్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ కట్టడాలపై దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో బాచుపల్లిని ఆనుకొని ఉన్న వర్రకుంటలోని అక్రమ విల్లాలపై చర్యలు తీసుకుంటారన్న ఆశలు చిగురిస్తున్నాయి. అయితే అక్రమ నిర్మాణాలపై ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఎంతటి వారినైనా ఎదుర్కొంటామని, చెరువుల్లో నిర్మాణాల్లో ఉన్న అక్రమాలను తొలగిస్తామని చెబుతున్న హైడ్రా కమిషనర్ బొల్లారం ఒర్రకుంటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ సంస్థకు సంబంధించిన ప్రమోటర్లు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవడంతో హైడ్రా తమ పని తాను చేసుకుంటూ పారదర్శకంగా వ్యవహరిస్తుందా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొంచి అడ్డగోలుగా విర్రవీగుతున్న గ్రేటర్ ఇన్ఫ్రా యాజమాన్యానికి లొంగిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే. వర్రకుంట కబ్జాపై మరిన్ని ఆధారాలతో, కళ్ళు చెదిరే వాస్తవాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు రానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై హస్త్రం.